సంప్రదాయంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సమ్మేళనానికి సహృదయంతో విచ్చేసిన అందరికీ నమస్కారం. ఇది తెలుగు సంస్కారం. సంస్కృతి అంటే గతం గురించి భవిష్యత్ తరాలకు అందించే వర్తమానం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భారత యువతరానికి మార్గదర్శి శ్రీ పి మురళీధర్రావు గారి నేతృత్వంలో ఆ సాగర సంగమం సృష్టికర్తకి తెలుగు సంగమం చేస్తున్న పురస్కారం. పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ జ్యోతిని కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన ఇవాళ మన తెలుగు సంగమం అనేటువంటి తెలుగు సాంప్రదాయబద్ధంగా ఇలాంటివన్నీ ఏర్పాటు చేసినటువంటి వారికి నేను ఆంధ్ర ప్రజలందరి తరఫున నేను పాదాభివందనం చేస్తున్నాను. తెలుగుని పెంచాల్సిన అవసరం లేదు, ఉన్న చోట ఉంచండి, అదే పెరిగి ఎంతో పెరిగి ఉంది. మురళీధరుడు ఊదిన ఒక పరిమళాల సుస్వరాల తెలుగు కళల సంగమం. మన భాషే మన ఇక్కడ కలిపింది, ఇంతమంది కలిసాం. తెలుగు భాషను అమ్మ భాష, ఈ భాషను అందరం కూడా మనము ఒక మాతృత్వంతో, ఒక ప్రేమతోటి, ఒక ఆత్మీయతతోటి, ఒక సోదర భావంతో మనం మన యొక్క తెలుగు భాషను పెంపొందింపజేసుకోవాలి. ఎల్ల నృపులు కొలిచి ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఎలాగైనా ఈ భాషను బతికించాలండి. ఒక భాషని, ఒక సంస్కృతిని నాశనం చేసే పవర్ ఎవరికి లేదు. అంతా ఆంగ్లేయం అయిపోయింది. కన్న తల్లిని, మాతృభాషను, మాతృదేశాన్ని, జన్మభూమిని, పుట్టిన ఊరిని మర్చిపోయిన వాడు మానవుడే కాదని. తెలుగు మీద, తెలుగు ఉత్సవాల మీద, తెలుగు పండుగల మీద, తెలుగు సాహిత్యం మీద, తెలుగు సినిమాల మీద, తినుబండారాల విషయంలో కూడా అన్నిట్లో తెలుగు ఉంది. కాబట్టి తెలుగును జీవించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం.